నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ప్రజలు ప్రశాంతంగా భయరహిత వాతావరణంలో జీవించేలా భరోసా కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంచికలిపేటలో ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో టూ టౌన్ సిఐలు ప్రసాదరావు, లింగమూర్తి ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పోలీసులు అనుమానాస్పద ప్రాంతాలు, ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై నిఘా పెట్టారు. సరైన పత్రాలు లేని 70 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి స్థానిక సమస్యలను సిపి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి కిషోర్ ఝా మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తుల సంచారం, నేరాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, కుటుంబ సభ్యులు నేరాలకు పాల్పడినా దాచిపెట్టవద్దని సూచించారు. కుటుంబ వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు, పిల్లలు పరస్పర అవగాహనతో ఉండాలన్నారు. యువత చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైతే పోలీసుల సహకారంతో శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సింగరేణిలోని అవకాశాలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, సమస్యలపై డయల్ 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సిపి కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ అఫ్జలుద్దీన్, కమాన్పూర్ ఎస్ఐ ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నా హృదయపూర్వక నమస్కారం. ఈ పెంచికల్పేట గురించి నేను చాలాసార్లు విన్నాము. సంతోషం. ఈరోజు వస్తూ ఉన్నప్పుడు అంటే ఎంత దూరం ఉంది, ఈ రోడ్ కూడా కొంచెం బర్సాతో డిస్టర్బ్ అయింది. కానీ మన అందరు వచ్చి మీ అందరితో ఈరోజు మాట్లాడుతున్నాము. ఉద్దేశం మనకు ఒకటే, మీ భద్రత మా ఒకటే ఉద్దేశం. మా ఉండడానికి కారణం ఒకటే, మనకు రావాల్సిన జీతంకి కారణం ఒకటే. ఈ పనిలో మీ సహాయం కావాలి. మీ పరిరక్షణ మీ సహాయంతోనే అవుతుంది. మేము మా సిబ్బందితో సహా మాకు ఉన్న టెక్నాలజీ, మాకు ఉన్న రిసోర్సెస్, పెట్రోల్ కారు ఉండొచ్చు, బ్లూ కోట్ ఉండొచ్చు, అన్ని ఫెసిలిటీస్ మనం పెట్టాము. కానీ మీ సహకారం కావాలి. ఏ విధంగా? మీ మధ్యలో బయట వాళ్ళు ఎవరు వచ్చినా మీరు చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. సెకండ్, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు, మీ చుట్టుపక్కన వాళ్ళు తప్పు చేసినా, నేర చేసినా మీరు బయట తీసుకురావాలి. ఎందుకు? ఈరోజు వారు వేరే వాళ్ళతో చేస్తే రేపు తప్పకుండా మీతోనే చేస్తారు. నేను 10 సంవత్సరం ముందు ఎస్పీగా చేశాను వరంగల్ పెద్ద జిల్లాలో. అప్పుడు చాలా తక్కువ క్రైమ్ చెప్తే వరంగల్ జిల్లాలోనే చాలా తక్కువ క్రైమ్. కానీ అదే ప్రాంతంలో నేను 10 సంవత్సరం తర్వాత సిపిగా వెళ్ళినప్పుడు జిల్లా చిన్న అయింది, కానీ క్రైమ్ చూస్తే చాలా పెరిగింది. నేనే ఆశ్చర్యపడేవాడు. ఈ క్రైమ్ లో కూడా ఫ్యామిలీ మధ్యలో అంటే కొడుకు, తల్లి, తండ్రి, మాత అందరి మధ్యలో ఉన్న విషయం చాలా ఘోరంగా పెరిగింది. సో మీరు అందరు మీ ఫ్యామిలీకి మంచి సెట్ చేయాలి. యువకులతో నా ఒకటే ఆశ, కోరిక, మీరు ఈ దేశంకి గౌరవంగా ఉండండి. మంచిగా క్రికెట్ ఆడండి, మంచిగా ఎగ్జామ్ క్వాలిఫై చేయండి, మంచిగా మీకు ఇష్టం ఉంటే ఒక రాజకీయ నాయకుడు ఉండండి. ఏ పని చేసినా మంచి వెనుక ఉండండి. తప్పకుండా మీకు దేశం గుర్తుపెడతారు. కానీ మీరు పని లేకుండా వేరే పని మీద పోతే, భారంగా ఉంటే మీ తల్లిదండ్రికి కష్టం, మీ చుట్టుపక్కన వాళ్ళకు కష్టం, ప్రభుత్వంకి అంటే మనము అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న మాకు కష్టం. దయచేసి మీరు మీ బాధ్యత అర్థం చేసుకోండి. మీరే రేపు ఈ దేశంకి భాగ్యం. మీరు మంచిగా ఉండండి. మీరు మంచిగా కండక్ట్ చేస్తే, పని చేస్తే, నేర్చుకుంటే మేము మీతో సహా ఉన్నాము. మీకు ఏ విధంగా ట్రైనింగ్ కావాలి, మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలి, బహుశా మన ద్వారా లేకపోతే మేము ఇతర డిపార్ట్మెంట్ తో మాట్లాడి, ఇక్కడ సింగరేణి చాలా మంది సింగరేణిలో పని చేసే వాళ్ళు ఉన్నారు. సింగరేణికి చాలా మంచి ఫెసిలిటీస్ ఉంది. మీ అందరికీ ట్రైన్ చేసుకోవడానికి, మీ అందరికీ మీ స్కిల్ నేర్పించుకోవడానికి, ఈ సమాజంలో మంచిగా ఒక గౌరవంతో ఉండడానికి, రావాల్సిన మీకు ఆదాయం తీసుకురావడానికి వరకు, మీకు తీసుకువెళ్ళడానికి, ఆ లెవెల్ వరకు తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాతో సారండి, మెహనత్ చేయండి, పని హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ ఉంటుంది. సెకండ్, నా రిక్వెస్ట్, ఇక్కడ అందరు సీనియర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది రకరకాల పని చేస్తున్నారు.
మీరు కూడా మీ పనిలో చట్టం పాటించుకోవాలి. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.